అంకుల్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఈ సుశీంద్రి ఎవరు? మా అమ్మాయి. స్వీట్ గర్ల్. నేను స్వీట్స్ ఎక్కువ తింటానుగా. బేబీ అమ్మా నువ్వు వెళ్ళి మా అందరికి కాఫీ పంపించమా. రెడీ సార్. మేకప్ వేసుకోమంటారా? కొత్త మిత్రగాడు పొద్దురగడని ఇప్పుడు ఎందుకయ్యా? వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే సార్. ఇతను భీమేష్ అని మన పిక్చర్ లో విలన్ గా పరిచయం చేస్తున్నాను. ఎలా ఉంది పర్సనాలిటీ? ఫ్యాంటాస్టిక్. అది మన గొప్పతనం. ఈ ప్రొడక్షన్ మేనేజర్ అయ్యా మనకంటే ముందొచ్చి పనులన్నీ చూసుకోమంటే మనం ముందొచ్చి వాడు ఇంకా రాలేదు. వచ్చేసాను సార్. జంభా ఇంతసేపు ఎక్కడ తెచ్చావు? సార్ ఏం చేయమంటారు సార్, ప్రొడక్షన్ మేనేజర్ నేను ఒక్కడిని, అన్ని పనులు ఇచ్చి వచ్చేసరికి లేట్ అయింది సార్. వాట్? సినిమా ప్రారంభం కాకుండా పేమెంట్ సార్? ఇలా అయితే మన సినిమా తీవయ్యా, దివాలా తీస్తాం. ఏమంటారు డైరెక్షన్ గారు, రాత్రి చాలా ఘోరం జరిగిపోయింది. ఈ ప్రొడక్షన్ డ్యామేజ్ లో నన్ను ఒంటరిగా వ్యాన్లో తోసేశాడు. హీరోయిన్ చెప్పు. ఈ శాల్తీని ఆడవాళ్ళ కారులో ఎక్కించాలో మగవాళ్ళ కారులో ఎక్కించాలో తెలియక సామాన్లు వ్యాన్లో తోశారండి. ఎలాగైతేనే వచ్చి చచ్చావుగా, నాతో పెట్టుకోకు, నరం తప్పించగలను. డైరెక్షన్ గారు, రాత్రి ఎవరు తోడలేక బిందెలు కౌగులించుకుని పడుకున్నాను. లోపల ఇంకా పెద్ద పెద్ద బిందులున్నాయి, వాటేసుకుని పడుకోవా. చచ్చినాడా? వెళ్ళాడా? వెళ్ళాడు. అమ్మాయ్యా, ఇంతకే జపాన్ పిల్లదయ్యా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ అమ్మాయికి ఇంగ్లీష్ లో ఈ ఒక్క మొక్కే వచ్చు, మిగతా అంతా జపానీసే. బ్రాస్లీ. బ్రాసరియా? మిస్ బ్రాస్లీ బ్రూస్లీకి వారసురాలు. కుంఫు కరాటే విరాటేల్లో అందవేశం చెయ్యి. ఆ చేతులు అలా ఉన్నాయి కానీ చేత్తో దెబ్బ కొడితే మనిషిని గొయ్యి తీసి పాతేసినట్టే. సినిమా రంగంలో అన్ని డిపార్ట్మెంట్ల్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు కానీ రణరంగంలో అంటే స్టంట్స్ డిపార్ట్మెంట్ లో ఆడవాళ్ళు లేరని చెప్పి ఆ లోటు తీర్చడానికి జపాన్ నుంచి ఈ బ్రాస్లీని సరాసరి దిగుమతి చేశాడు ఈ మేధావి. కంగ్రాచులేషన్స్. అలాగే తన గురించి మీతో చెప్పాన్ని జపాన్ భాషలో మురిసిపోతుంది. కాదండి, మీరు నన్ను మరీ ఎక్కువగా పొగిడేస్తున్నారు. అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అర్థం. ఏమయ్యా, ఇంత చిన్న జపాన్ ముక్కకి ఇంత పెద్ద తెలుగు అర్థమా? జపాన్ భాష అంతేనండి. అసలు మీకు జపాన్ భాష ఎలా తెలుసు? షమ్మీ కపూర్ హీరోగా నవ్విన్ టోక్యో జపాన్ లో తీస్తున్నప్పుడు వీడు షమ్మీ కపూర్ టోక్యో అని తెలియదండి. ఎక్స్పో 85 మన జపాన్ వెళ్ళినప్పుడు చెప్పులు దొంగతనం చేశాడని చెప్పు చుక్కటి పోలీసులు వీడిని జైల్లో పారేశారు. వీడికి వచ్చిందల్లా జైలు జపాన్ భాష అన్నారండి. చెప్పానండి. మాటలు ఎవరన్నారండి? అది చెప్పానండి. కథ మాటలే కాదు, సర్వం సర్వస్వం మా సకలింగేశ్వరరావు గారి అని చెప్పానండి. అంటే ఏమన్నారు? క్లాప్ నీ మొఖాన్ని కొట్టుకో, కొబ్బరికాయ నీ నెత్తిని కొట్టుకో అని ఆయన అన్నారండి. మరి ఇప్పుడు ఎలా సార్? వాడు కాకపోతే వాడి బాబు మరోడు వస్తాడయ్యా. మన యూనిట్ లో పెద్దాడేవాడు. సైజులో అయితే బయట తెలిగారండి. మనకి సైజు చాలు. బయట తెలిగారు. మీరు ఈ సినిమా ముహూర్తం చెక్కగా కొట్టేస్తాను. మరి కొబ్బరికాయ? కొబ్బరికాయ నాదయ్యా, నా కొబ్బరికాయ నేను కొట్టుకుంటాను. నువ్వేంటి భీమేష్ రెడీ చేయి. ముహూర్తం షాట్లో ఐదు మొహోడు ఎందుకు? మా అమ్మ అయితేనే చెక్క కొడతాను. కాదంటే మనం సాగుడుతుంది. మరో సీన్ చెప్పు. మరో సీన్ అంటే హీరోయిన్ మిమ్మల్ని చెంప మీద చెప్పుచ్చి కొడుతుంది, అత్తేద్దాం. నా సొంత డబ్బులతో తీసుకున్న సినిమాతో, నా సొంత డబ్బులతో కొన్న చెప్పులతో నా హీరోయిన్ నన్ను చెప్పుతో కొట్టమని ముర్తుంటాట. పెద్దాపురంలో పరుపులు కుట్టు బతకవయ్యా. మరో సీన్ చెప్పు. ఓ పని చేద్దామండి, భీమేష్ కి స్టంట్ జరుగుతుందండి, ఆ తర్వాత హీరోయిన్ మీకు థ్యాంక్స్ చెప్తుంది, అత్తేద్దాం. గుడ్, వెరీ గుడ్. మరి స్టంట్ మాస్టర్ కావాలి కదండి. అంతే కదా. జంబా బ్రాస్లిన్ రెడీ చేయి. అదిగో వచ్చేస్తాం సార్. ఎక్కువచ్చా ఏమిటయ్యా మీ ఇద్దరు కోతుల్లో కితకితలు ఆడుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు తెలుగులో చెప్పండి. అంటేనండి, ఉదయం కారు దిగి రూమ్ లోకి వెళ్ళాను. కాఫీ టిఫిన్లు ఇచ్చారు. ఉప్మాలో ఉల్లిపాయలు తక్కువ, కాఫీలో పంచదార ఎక్కువ. ఇలా ఉంటే నేను ఒప్పుకోను. నాకు ఆమ్లెట్లు బోర్నవిటా కావాలి. ఏం కంపెనీ ఇది? బోడి కంపెనీ అని ఆవిడన్నారండి. ఏమిటి ఇంత చిన్న మాటలో ఇంత పెద్ద అర్థం ఉందా? డైరెక్టర్ గారు, జపాను భాష బుడ్డ మిరపకాయ లాంటిది. పొడుగు తక్కువ, ఘాటు ఎక్కువ. మనసు నువ్వు నాకు అర్థమైంది సార్. ఇది కొత్త సీన్ అమ్మా. మిట్ట మధ్యాహ్నం హీరో కోసం నువ్వు పిక్మంటూ ఎదురు చూస్తున్నావు. హీరోగా కొండ మీద బూట్ల తప్పుడు వినిపించింది. టక్ 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 అని చప్పుడు వినిపించిందా? హీరోగా వికటాట్టహాసం వినిపించింది. నువ్వు కంగారు పడిపోయావు. హీరోగా భీమేష్ చేయి పట్టుకుంటున్నాడు. అప్పుడు నేను అరవాలా సార్? అరవాలమ్మా. నేనెవరేం చేయలేదు. నువ్వు వెళ్ళి కూర్చో. నాకెట్లే కూల్ డ్రింక్స్, యాపిల్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు ఏదో తెప్పించండి.
లేకపోతే నేను శాంతించు. మూడు తెప్పిస్తావమ్మా, మా మూడు చెడగొట్టకు. అమ్మా, అమ్మో అమ్మో, ఒరే కుంభా నన్ను లాగుతేంట్రా. అమ్మా అమ్మో అమ్మా. డైరెక్టర్ గారు అమ్మా. ఏం చెప్పండి. నేను భీమేషన్ సాగొట్టాను కదమ్మా, నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూ పెదవి కొరుక్కుంటూ లవ్లీగా థ్యాంక్స్ అన్నారు. సార్ మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించటం లేదే. చూడమ్మా, నేను నిర్మాతని, నేను దర్శకుడిని, డబ్బు నాది కనుక నా ఇష్టం వచ్చినట్టు అనాలి. అనమ్మా అనాలి. సార్. థ్యాంక్స్ థ్యాంక్స్. సార్ కెమెరా స్విచ్ ఆన్ చేయడానికి నాగేంద్ర గారు వస్తున్నారండి. చూశాను, నాకు స్విచ్ ఆఫ్ అయిపోయిందయ్యా. వెల్కమ్ వెల్కమ్. పారిశ్రామిక వచ్చేస్తున్నారండి. వస్తే రానివయ్యా, అతను మన ఫ్రెండే. ఆయన కొత్త ఆఫీసర్ అండి, చాలా స్ట్రిక్ట్ అట. ఎక్కడ ఎవరిది తిప్పి తీస్తా, చెత్త రేపుతా, దుమ్ము దులిపేస్తా. మా పర్మిషన్ లేకుండా షూటింగ్లు అంటుకునే కొండలు కోడలు వాడేస్తారా? ఇదేమన్నా మీ తాతగారి జేజనుకున్నారా? ఏయ్, ఆఫీసర్ వాడు కాదు నేను. నమస్కారం నాకు పెట్టాను. నమస్కారం పెట్టాల్సింది నేను, వాడు కాదు. నమస్కారం. నిర్మాత ఎవరు? నేనే. పర్మిషన్ లేకుండా ఇక్కడ ఎందుకు షూటింగ్ చేస్తున్నారు? చంపా సార్ ఏమిటి పెంట? మిమ్మల్ని కాదు, బోల్డ్ అంత డబ్బు పోసి పర్మిషన్ తీసుకోమంటే ఏమిటి గందరగోళం? మీరు షూటింగ్ కానివ్వండి సార్, అయ్యగారితో నేను మాట్లాడతాను కదా. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? సార్ మాట్లాడుకుందాం రండి సార్. మనం ఏమిటి మీరు మాట్లాడేది? పదండి. సరిగ్గా ఆరదీరా. ఇదేమిటి సార్ ముసిగేసారేమిటి దేవుడి ఫోటోలకి? ఇవి దేవుడు పట్టాలు కావమ్మా, నా గురువులు మార్గదర్శకులు. కుంభా గుడ్డెత్తు. టీవీ వీడియో. ఓ ఇదా, భూత సినిమాలు చూస్తుంటారు అదేగా. ఊరుకోమా. తప్పు తప్పు. ఈ రెంటిని నమ్ముకుని నేను దర్శకత్వంలోకి దూకాను. డైరెక్టర్ గారు మీరు షూటింగ్ కానివ్వండి సార్. కొండలు లోయలు అన్ని వాడుకోండి, అవసరమైతే అడివంతా తగలబెట్టండి. ఎవ్వరు ఏమీ అడగరు. మన ఆఫీసర్ గారు ఫుల్ పర్మిషన్ ఇచ్చేశారు. అంతే కదా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తప్పట్లో. అమ్మా పైడితల్లి గారు, రాబోట్ చేతికి ఎవరా? చెప్పాల్సిందంతా నువ్వు చెప్పే, ఆవిడ కొట్టేస్తుంది. అంతా రెడీయా? మందు డైలాగ్ గుర్తుందా? స్టార్ట్ కెమెరా. ధనాధన్ ప్రొడక్షన్స్. హడల్ 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 మూర్తి షాట్. అమ్మా తల్లి తల్లి, నా కొంప ముంచావమ్మా. ఫ్లాప్ అంటే నా సినిమా ఢామ్ అని అర్థం తల్లి. మంజు ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. కాస్త నేను చెప్పేది విను. నువ్వేం చెప్తావో నాకు తెలుసు, వినాల్సిన అవసరం కూడా లేదు. మంజు, ఆవేశంలో నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అసలు అది ఎలా జరిగిందో, ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో నన్ను చెప్పని. నా కళ్ళల్లోకి సూటిగా చూసి నా మనసును అర్థం చేసుకో. ఆ కళ్ళు మనసులో ఉన్న కుళ్ళని కలకాలం కప్పిపెట్టలేవు. అయినా మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేనేం పసిదాన్ని కాదు. మంజు ప్లీజ్. అడ్డులే. నీకు అడ్డుపడేది నేను కాదు, మసిపట్టింది నీ మనసు. నా మనసుకు పట్టింది మసి కాదు, కసి. దాన్ని రెచ్చగొట్టుకో. రండి మనం ముగ్గురం జమీందారుని చంపి ఈ రాగి పలకాలను సంపాదించాం. నువ్వు సినిమా విలన్ గా, నేను ఫారెస్ట్ ఆఫీసర్. బ్రహ్మాండంగా నటించి ఇంతకాలం వాళ్ళ కళ్ళు కప్పుతూ వచ్చావు. ఇంతకీ ఆ నిధి ఎక్కడుందో కరెక్ట్ గా తెలిసిందా? తెలిసింది. దెయ్యాల దిబ్బ దగ్గర మండపం ఉంది. ఆ మండపంలో ఓ స్తంభం పైన ఈ రాగి పలకాల పైన ఉన్న చంద్రాకారపు గుర్తులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ నిధి తప్పకుండా ఆ ప్రాంతంలోనే ఉండి ఉంటుంది. ఉంటుందేమిటి? అక్కడే ఉంది. ఇది ఏమైనా ఈ షూటింగ్ వ్యవహారం అంతా ముగిసి సినిమా వాళ్ళ నుంచి మోటా ముల్లే సర్దుకు వెళ్ళిపోయేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఆ నిధి నిక్షేపాలు మనం ముగ్గురు సమానంగా పంచుకుంటాం. ఈ డైరెక్టర్ కి ఇదేం పాడాలవాటయ్యా, పొద్దున్నే లేచి పరిగెడుతున్నాడు. జపాన్ పేరు పరిగెడుతుందిగా, ఈయన కూడా ఓర కుక్కలా వెంటపడ్డాడు. ఈ రోజు ప్రోగ్రామ్ చెప్పలేదయ్యా, అందుకే నేను పరిగెడుతున్నాను. నాకు చెప్పలేదు ఏ సీన్ తీస్తాడో, అందుకే నా పరుగును. మన ఇద్దరం తొందరగా అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళిద్దరి మధ్య సీన్ మారిపోతుంది. మరేం పర్వాలేదు లేవయ్యా, పిల్లలు ఏం చేయడు. కనతండ్రిలో భావిస్తుంది, నువ్వే మూడు పాడు చేసావుగా. ఆ అమ్మాయి ఏం చెప్తుందో నిజంగా చెప్పానంటే వాళ్ళిద్దరూ చిలక గోరింకలై డూయిట్లు పాడేసేవాళ్ళు. అంటే ఆ పిల్లకి ఆయనంటే చాలా మోజయ్యా. ఆయన్నే పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోదామని చూస్తుంది. అందుకని తొందరగా పోదాం పదా. ఛాన్స్ ఇచ్చామనుకో వాళ్ళిద్దరూ సైగులు గట్రా చేసుకుని కింద మీద పడిపోయి విషయం అర్థం చేసుకోగలరు. వాళ్ళిద్దరూ ఒకటైపోయారనుకో ఆ పిల్ల చాలా తెలివైంది, సినిమా ఆపేయమంటుంది, మన పొట్టలు దడే.
బ్రాస్లీ నా బట్టలు పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తామంటే పళ్ళు రాలగొడతాను. అలాగా ఇదిగా నీలాగే ఈ మాట చాలా మంది ఆడపిల్లలు చెప్పారు, కానీ నా 32 పళ్ళు చూడు చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో. ఈ ఆడపిల్ల మీద చేసో నరికి పడేస్తాను. ఆగండి, ఈ విషయం నేను ఎరికేస్తా. బాబు, మీ ముఖం చూసి వదిలి పెడతాంట. ఈ క్షణం మీద నుంచి పంపించేయండి. ఆవేశపడు. ఇప్పుడు ఇతన్ని పంపించేస్తే ఈ షూటింగ్ ఆగిపోతుంది, వాళ్ళకి కొన్ని లక్షలు నష్టం. ఈసారికి వాడిని క్షమించి వదిలేద్దాం. ఆకారం భీకరంగా ఉంది కదా అని వీడు నా పిక్చర్ లో విలన్ గా బుక్ చేశాను. వీడు జీవితంలో కూడా విలన్ నాకు తెలియదండి. రాస్కెల్. వీడి తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. కనీసం నా పిక్చర్ పూర్తయ్యేదాకైనా వీడిని క్షమించండి ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. దయచేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోండి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. భీమేష్, కమాన్. ఏంటో నువ్వు చేసిన పని? నువ్వు చేసిన పని కాస్త అల్లరి ఉంటే నీతో పాటు మేము పట్టుబడేవాళ్ళం. పట్టుబడితే వాడికే అలవాటే కదా, పోలీసులు వెళ్ళి చేస్తాడు. కానీ నేనే రే భీమేష్, మన ముగ్గురు జైల్లో ఉన్నప్పుడు ఒకే బంతిలో తిన్నాం, ఒకే బీడీ కాల్చుకున్నాం, ఒకే అరుగు మీద పడుకున్నాం, ఒకే రగ్గు కప్పుకున్నాను రా. రై, తీరా పని పూర్తయ్యేటప్పుడు నువ్వు ఇలా చేయడం ఏం బాగాలేదురా, బాగాలేదంటే. మాతో కలిసి ఆస్తిని పంచుకుంటావు, లేకపోతే ప్రాణాలు తీసుకుంటావు. ఆలోచించు. జాగ్రత్త. పద. బాబు గారు, ముళ్ళు గుచ్చుకుంది. అరే, బూట్లు వేసుకున్నా ముళ్ళు గుచ్చుకుందా? ఏది చూడనివ్వండి. ఉండండి, చిటికలో తీస్తాను. అమ్మో, ఎంత పెద్ద ముల్లో! దీన్ని కాల్చి మసి చేసి ఆ మసిని గాయానికి రాయాలి. అదే అక్కర్లేదు. అట్ట అనకండి బాబు, మసి చేయకపోతే మళ్ళీ గుచ్చుకుంటుందట. చిన్నప్పుడు మా అయ్య చెప్పాడు. రాజీ, కాల్లో గుచ్చుకున్న ముళ్ళు తీసి మసి చేస్తే గాయం మానిపోతుంది. ఆ ముల్లే మనసులో గుచ్చుకుంటే మనసులో ముల్లెట్టా గుచ్చుకుంటుందండి? గుచ్చుకుందే అనుకో, అది మనసున్న ముల్లే ఉంటుంది. దాన్ని మసి చేస్తే మన మనసే మాడిపోద్ది.
నీకన్నీ తెలుసు, ఒకటి తప్ప. ఏమిటది? తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకోవడం. అది కలవనంత వరకే అమ్మాయి గారు, కలిసిపోతే రంగొకటే. ఒట్టి అమాయకురాలు క్షణంలో మాయమయ్యే మెరుపును చూసి శాశ్వతంగా నిలబడే వెలుగనుకుంటోంది.